సివిల్ సొసైటీ ఇంకా సిటిజన్స్ ఎంపవర్మెంట్ గురించి. ఇప్పుడు ఎన్నికల తర్వాత ప్రభుత్వ నిర్ణయాల్ని మనం ప్రభావితం చేయాలంటే ఒక మార్గం లేదు. ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయాలి సార్? మీలాంటి ఇప్పుడు పబ్లిక్ స్పిరిటెడ్ ఇండివిజువల్స్ ఇంకా సివిల్ సొసైటీ ఇన్ జనరల్ వాళ్ళ పాత్ర ఏంటి మన పరిస్థితుల్లో? అంటే మనకు చాలామందికి రాంగ్ నోషన్ ఉంటుంది. పవర్ అంటే ప్రభుత్వంలో ఉంటేనే, ఎన్నిక అయితేనే పవర్ అని అనుకుంటారు. కానీ టు బీ ఇన్ పబ్లిక్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పవర్. ప్రజా జీవితంలో ఉంటే అదే పవర్. మనకేదో పదవుల్లో ఉంటేనే పవర్ అనుకోలేరు. ఎందుకంటే మనము ఆ ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తూనే ఉండాలి. ఎలా చేయగలగాలి? బలమైన పౌర సమాజం మన దగ్గర లేదు, ఉన్నదని అనుకుంటున్నాను. వ్యవస్థలు ఉన్నమాట నిజం, కానీ ఉండాల్సినంత స్థాయిలో. అంటే ఒక ప్రభుత్వం తప్పు చేస్తే ఇంకో ఇది తప్పు చేశారు, ఇంకో ఈ ఫ్లైఓవర్ కట్టడానికి ఇంత ఖర్చు కాదు అని మనం చెప్పగలిగే పౌర సమాజ చైతన్యం ఉన్నదా మన దగ్గర? ఆ ప్రజా సంఘాలంటే అవి రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలే. సో ప్రజల్లో ఒక స్పెక్టేటర్ మెంటాలిటీ, అంటే నాకు సంబంధం ఉన్న అంశం కాదు, ఎవడన్నా చేసి పెడితే బాగుండడం. అందుకే నక్సలిజం హీరో అయింది మన దగ్గర. ఎందుకంటే నీకేమైనా కష్టం వస్తే వాడు తుపాకీతో బెదిరించి పనులు చేయించారు వాళ్ళు. సో అందువల్ల వాళ్ళు హీరోలు అయ్యారు. ఎందుకంటే నాకేం పని కాకూడదు, నేను బయటికి రాను, నేను కదలను మెదలను, నా కడుపులో చల్ల కదలద్దు, నాకు అందరూ పనులు చేసి పెట్టాలి. ఈ స్వభావం ఇంకా మన సమాజంలో చాలా ఉంది. నువ్వు ఏం చేయగలవు? నువ్వు ఏం చేయగలిగితే చెయ్యి. నీవు అంటే పబ్లిక్ ఇంటలెక్చువల్స్ అంటారు. అంటే సమాజంలో ఒక స్థాయి ఉండి, సమాజం గౌరవించగలిగే హోదాలో ఉండి, నిరంతరం అధికార వ్యవస్థని ప్రశ్నించేటువంటి చైతన్యం ఉన్నవాడు ఎవరైనా పబ్లిక్ ఇంటలెక్చువలే. ఇంటలెక్చువల్ అంటే బాగా చదువుకున్నాడు కావాల్సిన అవసరం లేదు. ఆ రోల్ ప్లే చేయడానికి ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు విశ్వవిద్యాలయాలకు స్వేచ్ఛ ఉంది. విశ్వవిద్యాలయాల్లో ఉన్న వారు ఎంతమంది ప్రభుత్వాన్ని మంచికి మంచి, చెడుకు చెడు, ప్రతిపక్షమైన ప్రభుత్వమైన నిలదీసి ప్రశ్నిస్తున్నారు చూడండి. ఆ రోల్ ప్లే చేయగలుగుతున్నారు యూనివర్సిటీస్. మీడియా ఆ రోల్ ప్లే చేయగలుగుతుందా? మీడియాకు ఒక పార్టీకి అనుకూలం, ఒక పార్టీకి వ్యతిరేకం. సో ఒక పేపర్లో చెల్లి ఇంట్లో పెళ్ళికి అన్న అని ఒక పేపరు, అన్న చెల్లి దూరం దూరం అని ఇంకో పేపరు. సో అందుకే మార్క్ ట్వైన్ అంటాడు, ఇఫ్ యూ డు నాట్ రీడ్ న్యూస్ పేపర్స్ యు ఆర్ ఇల్ ఇన్ఫార్మ్డ్, ఇఫ్ యూ రీడ్ న్యూస్ పేపర్స్ యు ఆర్ మిస్ఇన్ఫార్మ్డ్ అంటాడు. సో ఆ స్థాయికి మనం తీసుకొచ్చింది ఇప్పుడు. సో ఒకే వార్త ఒక పేపర్లో ఒక ఛానల్లో. సో మీడియాలో గోలా షౌటింగ్ మ్యాచ్లు. సాయంత్రం 7 అయిందంటే సాయంత్రం 3:30కు అందరికీ అనారోగ్యం వస్తుంది టీవీలలో. మీరు ఏ టీవీ చూసినా అనారోగ్యం వస్తుంది. ఉదయం 5:30కు అందరికీ భక్తిభావం వస్తుంది. 7 గంటలకు అన్ని ఛానల్లో అరుచుకుంటా అంటారు. మీరు చూస్తారు చూడండి, 7 నుంచి 9 దాకా ఫుల్గా అరుచుకుంటాం మనం. సో ఆ అరుచుకున్నదే ఎక్కువ రేటింగ్లు ఉంటాయి. అది ప్రజలు కూడా తప్పే. నువ్వు మంచి గడ్డదే కూర్చొని విశ్లేషిస్తే ఎవడు చూడడు. సో నువ్వెంతరా అంటే నువ్వెంతరా గల్లా పట్టుకున్నా అనుకో. ఇప్పుడు జేపీ గారు వచ్చి నాకు గల్లా పట్టుకుంటే చూడండి 10 మిలియన్ రాకపోతే చూడండి వ్యూస్. మీకు వ్యూస్ రావాలంటే ఆ పని చేయండి. జేపీ గారు వచ్చి ఏమనుకుంటున్నారో గ్యారెంటీగా 10 మిలియన్ వ్యూస్, మీకు డౌటే లేదు. దానికో తమ్ముడేలు పెట్టి నాగేశ్వర్ గల్లా పట్టిన జేపీ అని పెట్టండి, మీకు 10 మిలియన్ రాకపోతే అప్పుడు నన్ను అడగా 1 crore వ్యూస్ వస్తాయి. అంటే మరి ఆ రకమైన మనం కూడా అట్లా తయారైనాం కదా. ప్రజలు ఏం చూస్తున్నారు అదే చూస్తున్నారు. ఇప్పుడు నీకు డిమాండ్ని బట్టి కన్సంప్షన్ ఉంటుంది. ఇడ్లీకి మా ఇడ్లీ కొన్నటోడు ఇడ్లీ కావాలంటే ఇడ్లీ దొరుకుతుంది, దోశ కావాలంటే దోశ దొరుకుతుంది. నీకు మార్కెట్లో డిమాండ్ బట్టి సప్లై ఉంటుంది కదా. సో అందువల్ల మీడియా ఆ రోల్ ప్లే చేస్తున్నావా? సోషల్ మీడియా ఒక ఆల్టర్నేటివ్గా వచ్చింది, ఒక అద్భుతమైన అవకాశం. కానీ దాంట్లో రోజు ఏం చేస్తున్నావు? పనికి మాలని అన్ని వాట్సాప్లో సర్క్యులేట్ చేయడం, ఉన్నాయి లేని అన్నీ పచ్చి అబద్ధాలకు ఉన్నది మొదలుకొని పచ్చి మూర్ఖత్వం మూఢత్వం వరకు. సో ఆ రకంగా లేదంటే మహిళలకు ఉచిత రవాణా ఇస్తే చూడు మహిళలు భర్తలు ఇచ్చిపెట్టి తిరుగుతున్నారని చెప్పి రోజు మీమ్లు వేసుకోవడం. దీనికి మనం సోషల్ మీడియా వాడుతున్నాం. అందువల్ల పౌర సమాజం కూడా ఆ చైతన్యం ఉన్నమాట నిజం, కొంత ఉండాల్సినది ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఏం చేయగలవంటే నీ ఒక ఉపన్యాసకుడైతే సమాజంలో జరుగుతున్న చెడుపైన ఉపన్యాసం ఇవ్వు, నీవు ఒక రచయిత అయితే ఒక వ్యాసం రాయి, నీవు ఒక కవివైతే ఒక కవిత రాయి, నీవు ఒక ఉద్యమకారుడు అయితే దానిపైన ఒక నిరసన తెలుపు, నీ ఒక రాజకీయ నాయకుడు అయితే చట్టసభలో నీకు ఉన్న వేదికలపైన పోరాడు, నీవు జర్నలిస్టు అయితే నీవు పత్రికలో టీవీలో రాయి, ఆఖరికి నీవు మూగవాణివైతే ఓ ప్లే కార్డు పట్టుకుని ఇది మారాలి అని చెప్పి బేగంపేట చొరస్తా నిలబడు. అటు ఇటు పోయేటోళ్ళు 10,000 మంది చూస్తారు ఒక్క రోజులో. అందువల్ల నీకు చేయగలగడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఎవరు ఎంచుకునే మార్గాన్ని ఎవరు ఎంచుకోవచ్చు. కానీ చేయవలసింది అవుతున్నది. ప్రశ్నించే పౌర సమాజమే లేనప్పుడు
ప్రజాస్వామ్యం రాజకీయ నాయకుల దయాదాక్షిణ్యాలతో బాగుండాలి అనుకుంటే అది ఎప్పుడూ పొరపాటే. అంటే పవర్ కరప్ట్స్ పీపుల్, అందువల్ల పీపుల్ షుడ్ కరెక్ట్ దెమ్. సో ఇఫ్ పీపుల్ డు నాట్ కరెక్ట్ పవర్, పవర్ కరప్ట్స్ పీపుల్. సార్ మీరేమనుకుంటున్నారు సార్? ఇంపాక్ట్ ఉన్నారంటే మనం మళ్ళీ అంబేద్కర్ దగ్గరికి వెళ్ళాలి. ఒక్కసారి స్వపరిపాలన ఉన్నాక, రాజ్యాంగబద్ధ హక్కులు ఉన్న తర్వాత ముందు ఏం చేయకూడదో అర్థం కావాలి. నిరసన పద్ధతులు, పురుల్లో బుద్ధి పుట్టిన ప్రతివాడు వచ్చి రోడ్డు మీద అడ్డుంటానని చెప్పంటే అది ప్రజాస్వామ్యం కాదు, వల్లకాడు అవుతుంది. మరి ఏం చేయాలి? మళ్ళీ అగైన్ అంబేద్కర్ ఏం చెప్పారైనా? ఎడ్యుకేట్, ఆర్గనైజ్, అజిటేట్. అజిటేట్ అంటే చట్టబద్ధంగా, ఆటంకం లేకుండా, హింస లేకుండా. దాన్నే లోక్సత్తా ఉద్యమంలో, ప్రజాస్వామ్యపేటలో మనం మళ్ళీ చెప్పేది సంఘటితంగా పరిజ్ఞానంతో నిలదీయటం. 2-3 ఉదాహరణలు ఇస్తాను. 1998 అక్టోబర్ 2వ తారీఖున మొట్టమొదటి ఉద్యమం లోక్సత్తా చేపట్టింది. ప్రజల్ని కూడదీసి ఒక మౌలిక మార్పు కోసం చెప్పని. ఏమిటది? పెట్రోల్ బంకుల్లో ఆనాడు 10% మోసం ఉండేది తూనికల్లో. మనకు మీటర్ చూసేది, మీటర్ ఏమో గిర్రని తిరిగిపోయేది, 30 లీటర్ల కారులో పోసామని. కానీ మనకు తెలుసు మోసపోతున్నాం, అక్కడ 25, 26 పడుతున్నాయి, 30 పట్టలేదని. కానీ రుజువు లేదు, అందరూ తిట్టుకోవటమే. హైదరాబాద్లో 104 ఎన్నో పెట్రోల్ బంకులు ఉంటే ఆ రోజుల్లో 4 పెట్రోల్ బంకుల్లో సరిగ్గా అమ్మేవాళ్ళు. ఒక ఆయన ఎక్స్ సర్వీస్ మన ఒక ఆయన ఉండేవాడు సికింద్రాబాద్లో. అందరూ పాపం వీకెండ్ శుక్రవారం సాయంత్రం, శనివారం అంతా 100ల కొద్దీ అక్కడ స్కూటర్లో నుంచుండే పాపం. అక్కడ బాగా వస్తాయి. అలా 4 ఉండే, అందరికీ తెలుసు అసలు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 1500 పెట్రోల్ బంకులు ఉంటాయి. 195 పెట్రోల్ బంకుల్లో ఏం మోసం. మనం చిన్న పని చేసాం, పరిజ్ఞానం అక్కడ అవసరం. ఒక ట్యాంకర్, ఈ బాటిల్ లాంటిది, 1 లీటర్, 2 లీటర్లు, 5 లీటర్ల బాటిల్ చూసుకుని ముందుగా అది ఎంతో మెజర్ చేసి దానిలో నువ్వు పొయ్యని అడిగే హక్కు మనకున్నది. అది కాదు పెద్దానికి. మనకు పౌరులు పట్టించుకోవడానికి ఏమిటి మన చేతుల్లో ఉన్న అస్త్రం? ఒక ఆయుధం ఏంటి? ఇది ఆయుధం. చట్టబద్ధంగా మన చేతుల్లో ఆయుధం ఉంది. ట్యాంకులో పోయకుండా దీనిలో పోయేవా అని చెప్పిన మీటర్ చూడగానే మీటర్లో కనిపించేటువంటి తూకం వేరు, దీనిలో పడ్డదంతా మనకు తెలుస్తుంది. ఏమైపోయింది? 15 రోజుల్లో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పెట్రోల్ బంకులు మీటర్లో సరి చేశారు. ఏ గవర్నమెంట్ యంత్రాంగం అయితే లంచాలు తీసుకుని వాటిని మోసంలో భాగస్వామైందో, ఇక పప్పులు ఉడుకొని అర్థం కాగానే వెంటనే జాతీయ స్థాయిలో ఆయిల్ కంపెనీలను మేలుకుని, ప్రభుత్వ కంపెనీలు కాబట్టి అదృష్టం కొద్దీ వాళ్ళకేం దుర్మార్గం చేయాలని కోరిక లేదు, వాళ్ళందరూ కూడా వచ్చి మీటర్లు మీరు గమనించుంటారు. అప్పటి నుంచి ఎలక్ట్రానిక్ ఇవన్నీ వచ్చేసి అసలు ట్యాంపర్ ప్రూఫ్ అయింది. బై అండ్ లార్జ్ ఇప్పుడు 100కి 1% అన్న 2% మోసం ఉంది, కానీ కొలతల్లో, తూనికల్లో మోసం లేదు. దానివల్ల బహుశా ఏడాదికి 1,00,00,000-1,50,000 కోట్ల రూపాయల డబ్బులు ఆదాయమైంది. గత 25 ఏళ్లుగా ఏడాదికి 1,00,00,000-1,50,000 కోట్ల రూపాయల డబ్బులు వినియోగదారులకు ఆదాయమైంది. ఇది చిన్న విషయం కాదు, కానీ ఎంత నిశ్శబ్దంగా జరిగింది. సంఘటితం, పరిజ్ఞానం, నిలదీయటం. ఇంకో 2వ ఉదాహరణ 2G స్పెక్ట్రమ్. అంతా గందరగోళం చేశారు. మన వాళ్ళంతా ఐఏసీ అన్నారు, ఢిల్లీ స్తంభింపజేశారు, దేశం అంతా గందరగోళం. ఏమి ధరలు వచ్చారు? అంతా సరదాగా విహారయాత్రకు పోయినట్టుగా జైళ్ళకి వెళ్ళారు, బెయిల్ తీసుకున్నారు, తర్వాత వచ్చేసారు చేతులు ఒప్పుకుంటూ. అందరూ వాళ్ళకి దండలతో ఊరేగించి ఇంటికి తీసుకెళ్లారు. మళ్ళీ ఎలక్షన్లో గెలిచారు అందరూ. ఆనాడే చెప్పింది ప్రజాస్వామ్యపీఠం లోక్సత్తా, ఇదంతా ఊరికే మన ఉత్సాహం తప్ప ఫలితం రాదయ్యా. ఇక నుంచి కనీసం ఇలాంటి రంగాల్లో అవినీతి లేకుండా పర్మనెంట్గా ఆపేద్దాం అని చెప్పి నేను దేశంలో మహామహులందరినీ కలిసాం. వాళ్ళకి నాయకత్వాన్ని నుంచి సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళి ముందు ఈ క్యాన్సిల్ చేయండి 122 లైసెన్సుల్ని. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు అడ్డగోలుగా, ఓ పద్ధతి పాడు లేకుండా. ఇక నుంచి విధిగా కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా ఇచ్చి ఏర్పాటు చేయండి అని చెప్పిన కోరగానే కోర్టు ఆదేశం ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను గ్యారంటీగా చెప్పగలను, భారతదేశంలో స్పెక్ట్రమ్ ఎలకేషన్లో ₹1 కూడా లంచం అవకాశం లేదు. అంటే పద్ధతిని ఇన్నోవేట్ చేయాలి. అగైన్ సంఘటితంగా, పరిజ్ఞానంతో నిలదీయాలి. దానికి ఒక పద్ధతిని, రాజ్యాంగబద్ధ పద్ధతి తెలుసుకున్నాం. అంతకంటే ముందు 2003లో 1999 ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో నేర చరిత్రల వివరాలను బయటపెట్టాం మనం. సంఘటిత శక్తితో ప్రజలందరినీ భాగస్వాములు చేసి, ఇదిగో వీటికి నేర చరిత్ర ఉంది కాదని ఒక్కళ్ళు అనలేకపోయినారు. ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏమంటే కొన్ని పేర్లు పెట్టలేదు కాబట్టి దీనికి క్రెడిబిలిటీ లేదని చెప్పంటే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు సమాచారం ఏమండి, మీ దగ్గర సమాచారం ఉంది, అది నిజమైతే బయట పెడదామని చెప్పంటే మళ్ళీ మారు మాట్లేదు. 42 పేర్లు బయట పెట్టాం. దాని మీద కొందరు మిత్రులు కోర్టుకు వెళ్తే 2003లో కోర్టు తీర్పు వచ్చింది. అన్ని పార్టీలు, వామపక్ష పార్టీలు, కుడి పార్టీలు, ఎడం పార్టీలు అన్నీ కలిసి చచ్చినా కూడా మేము మా అభ్యర్థుల వివరాలు ప్రకటించడానికి వ్యతిరేకం అని చెప్పని బహిరంగంగా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అప్పుడు మనమే నాయకత్వాన్ని ఇచ్చి దేశం మొత్తంలో అందరికీ
ఆ ఆర్డినెన్స్ తిప్పమించి ఏర్పాటు చేసి మళ్ళీ కోర్టుకు వెళ్ళి విధిగా అభ్యర్థుల వివరాలు ప్రకటించే ఏర్పాటు జరిగింది. అంటే మనం పద్ధతి ప్రకారం చేస్తే స్పష్టమైన లక్ష్యంతో ద్వేషం లేకుండా సంఘటితంగా పరిజ్ఞానంతో నిలదీయడానికి పద్ధతులు ఎంచుకోవాలి. ఇప్పుడు పౌరుల కార్యాచరణకి పద్ధతులు ఎంచుకోవటం అంత ఆషామాషి కాదు. అందుకని అందరూ రోడ్ల మీదకి వెళ్ళి నినాదాలు అవ్వటం. ఎందుకంటే ఆ పద్ధతులు ఇన్నోవేట్ చేయడం చాలా కష్టం. మహాత్మా గాంధీ చేపట్టినట్టుగా ఉప్పు సత్యాగ్రహం లాంటివి చాలా అరుదుగా దొరుకుతాయి. అది చాలా మనం అంతర్మథనం కావాలి. అసలు ఏ లక్ష్యాన్ని కోరుతున్నాం, మనం కోరే లక్ష్యము ఈ దేశంలో జరగాల్సిన మార్పుకి మంచి సంబంధం ఉందా, లేదా గుడ్డెద్దు చేలబడ్డట్టు చేస్తున్నామా? దానికి ప్రజల కార్యాచరణకి వాళ్ళ చేతుల్లో సులభమైన ఆయుధం, అందరినీ కలిపే ఆయుధం ఏమిటి? నిరంతరం మథనం ఉండాలి. అన్నిటికీ సాధ్యం కాకపోవచ్చు, అవి కొన్నినా సాధ్యమవుతాయి. అంచేత ఊరికే ఒకరినొకరు తిట్టిపోయటం కాకుండా మనకు రాజకీయం అని చెప్పంటే ఇస్తిఫా దేదో, లేకపోతే జిందాబాద్, లేకపోతే పెద్ద వాడికి పోస్టర్ వేసేయడం, అది తప్ప ఆలోచన పెంచేది కాదు, మార్పుని తెచ్చేది కాదు. దానికి స్వతంత్ర పోరాటం ఉదాహరణలు ఉన్నాయి. స్వతంత్రానంతరం మనలాంటి ఉద్యమాలు చేస్తున్న ఉదాహరణలు మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది, మీరు అరుణారాయి, ఇక్కడ లోక్సత్తా, ఈ రెండు కలిసి చేయకపోతే ఇక్కడ ప్రజల్ని పెంచడం కానీ లేకపోతే చట్టం తీసుకోవడం కానీ అలా సాధ్యమైంది కాదు. కాబట్టి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. పౌర సమాజం ఏ రకంగా వ్యవస్థలో కొన్ని మార్పులకైనా కూడా దారి తీయవచ్చని, నిజంగా జరగాల్సిన చివరికి పార్లమెంటు ద్వారానే, చట్టసభల ద్వారానే, ఎన్నికైన ప్రభుత్వాల ద్వారానే. కానీ వాళ్ళెవరు గుడ్డివాళ్ళు కాదు, వాళ్ళెవరు చెవిటి వాళ్ళు కాదు, ఖచ్చితంగా వింటారు. వినేట్టు చేయడం మన బాధ్యత.